రైతు భరోసా వేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున 52 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఆడబిడ్డలందరినీ కూడా మహాలక్ష్మిలాగా పూజిస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే శాసనసభలో శాసనసభ్యులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే శాసనసభల ప్రాంగణంలోకి ఆర్టీసీ బస్సులు తెప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నిజం చేసినటువంటి ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. దాదాపు 300 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున 10,000 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున డబ్బులు కట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోయే కార్యక్రమంలో భాగంగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఉంది. మానవీయ కోణంతో మనం అనేక దశాబ్దాలుగా ఉంటూ ఉన్నాం. ఒక సామాజిక నిర్మాణం, అంతరాలు లేని సమాజాన్ని, సామాజిక విభేదాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి అనేక మంది మాట్లాడేటువంటి మాటలను మాత్రమే వింటూ వచ్చాం. కానీ ఈనాటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి సమక్షంలో ఇవాళ శంకుస్థాపన ఫలకాలను ఇక్కడ వేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది వినటానికి ఒక స్కూల్ లాగానే మీరు వింటూ ఉండొచ్చు. కానీ సామాజిక అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని విద్యాశాఖ చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైకైన కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని, ఈ రాష్ట్రంలో 100 రెసిడెన్షియల్ స్కూల్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం లేదు. ఈరోజు కూడా 3 స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఇటువంటి స్కూల్స్లో చదువుకున్నటువంటి బిడ్డలు అక్కడ అంతరాలు లేనటువంటి సమాజాన్ని చూస్తారు. ఒక మరో ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అంతేకాదు వాటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో పెట్టినటువంటి కొన్ని పథకాలు కూడా చూస్తే నిజంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరని. ఈరోజు మనం గతంలో చూసాం, 2014 నుంచి 18 ప్రాంతంలో అనేక మంది రైతాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చనిపోయిన కుటుంబానికి ఇస్తామంటే ఆ ₹1,00,000 కోసం తిరిగిన కుటుంబాలు చూసాం. ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి, అన్న మనం ఈ రాష్ట్రంలో పుట్టడం మన వాళ్ళ అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పెరగటం మన కుటుంబాల అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం కూడా నేను నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నాను, ఒక భరోసాతో కూడినటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని దురదృష్టవశాత్తు ఒక కుటుంబంలో ఏదైనా ఆ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం తలకిందులు కాకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబం రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం.
ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం.